హలో ఫ్రెండ్స్, ధనియాలతో కొత్తిమీర ఎంత చక్కగా పెంచుకోవచ్చో చూడండి. ఎంత ఫ్రెష్గా ఉందో ఇవన్నీ కూడా ఇంట్లోనే మనం వాడుకునే ధనియాలతోనే ఇవన్నీ వేసుకోవచ్చండి. ఇంట్లోకి మనం మసాలాకు వాడుకునే ధనియాలు ఉంటాయి కదండి, వాటిని వేసాను. అయినప్పటికీ ఎంత చక్కగా వచ్చాయో చూశారు కదండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియోలో ధనియాలతో కొత్తిమీరను ఎలా పెంచుకోవచ్చో చూద్దామండి. నేను సీడ్స్ను ఎలా వేస్తాను, స్టార్టింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి తోటమాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. కొత్తిమీర అనేది మనము అన్ని వంటల్లో యూస్ చేస్తాం కదా. కొత్తిమీర లేకుండా ఏ వంట కూడా పూర్తి కాదు. వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ అయినా అన్ని కూరల్లో మనం ప్రతిరోజు యూస్ చేస్తాము. ఇలాంటి కొత్తిమీరను మనము అన్ని సీజన్లో కూడా పెంచుకోవచ్చండి. కాకపోతే ఈ చలికాలంలో బాగా వస్తాయి. ఇంట్లోనే పెంచుకొని ఫ్రెష్గా కట్ చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటాయండి. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది కొత్తిమీర విషయంలో ఫెయిల్యూర్ అవుతూ ఉంటారండి. కాకపోతే కొన్ని టిప్స్ను కానీ మనం ఫాలో అయ్యామనుకోండి, అందరూ కూడా సక్సెస్ఫుల్గా అన్ని సీజన్లో మనం కొత్తిమీరను పెంచుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో ఎలాంటి టిప్స్ను మనం ఫాలో అయ్యి కొత్తిమీరను సక్సెస్ఫుల్గా మనం పెంచుకోవచ్చో తెలుసుకున్నామండి. మొదటి టిప్పు, మనము కొరియాండర్ సీడ్స్ని సెలెక్ట్ చేసుకోవటంలోనే ఉంటాయండి. చూసింగ్ కొరియాండర్ సీడ్స్ అనేది ఫస్ట్ టిప్పు. మనకి సీడ్స్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి. పాత సీడ్స్ను కానీ మనం వేసామనుకోండి, ఆ సీడ్స్ మనకు అసలు హార్వెస్టింగ్ చేయడం అసలు మొలకే ఎత్తదండి. హార్వెస్టింగ్ విషయం వరకు కాదు, అసలు మొలకే ఎత్తదు. సో మనము కొరియాండర్ సీడ్స్ని కొనేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ మనము పాతవి కాకుండా కొత్తవి కావాలి. 6 months లోపల ఉన్న కొరియాండర్ సీడ్స్ను అడిగి మరీ తీసుకొని వాటినే మనము వేయాలండి. సో మనము ఈ సీడ్స్ విషయంలోనే ఫస్ట్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాము. పాతవైపోయినవి, పురుగులు పట్టినవి ఇలాంటి సీడ్స్ని తెచ్చుకొని వేస్తే ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వరు. సో సెకండ్ స్టెప్ ఏంటంటే సూటబుల్ కంటైనర్ అండి. ముఖ్యంగా కంటైనర్స్ అనేది వెడల్పుగా ఉండి లోతు తక్కువగా ఉంటే కూడా సరిపోతుంది. ఇంకా మనకు పెద్ద పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్న వాటి పక్కన కూడా మనం వేసేసుకోవచ్చండి. ఇందాక వీడియోలో నేను చూపించాను కదా కొత్తిమీర సీడ్స్ను నేను కరివేపాకు మొక్క ఆ బార్డర్స్లో అంతా వేసేసుకున్నాను. సో మనం పెద్ద ట్రీస్ ఏదైనా ఉన్నా వాటి పక్కన ప్లేస్ కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనము సాయిల్ కూడా వెల్ డ్రైన్గా ఉండాలి, పొడి పొడిగా ఉండాలండి. బంక మట్టి కానీ గట్టిగా ఉండే మట్టి కాకుండా దాంట్లో మనం ఏదైనా ఇసుకను కానీ లేదా ఏదైనా ఈ రైస్ హస్క్ ఉంటుంది కదా, దాన్ని కానీ బాగా కలిపేసుకున్నాం అనుకోండి మట్టిలో, ఆ మట్టి పొడి పొడిగా ఉండి వేర్లు తొందరగా పాకడానికి, వేరు సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఈ కంటైనర్స్ని, మనం విత్తనాలు వేసుకున్న కంటైనర్స్ని బాగా ఎండ తగిలే ప్లేస్లోనే ఉంచాలి. ఎండ బాగా తగిలినప్పుడే ఇది బాగా మొలకెత్తుతాయి. సో షేడ్ ప్రాంతంలో మనం ఉంచేసినాం అనుకోండి, అసలు ఏమాత్రం మొలకలు రావండి. సో సన్లైట్ అనేది బాగా ఉండాలి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ప్లాంటేషన్, అంటే సీడ్స్ను ఏ విధంగా వేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో దీన్ని ఈరోజు చూద్దామండి, ఏ విధంగా మనము ఈ సీడ్స్ని నాటుకోవాలని. ధనియాలు మనము ఎప్పుడూ కూడా బద్దలుగా చేసుకున్న తర్వాతే మనం వేసుకోవాలండి. నిండుగా ఉండే ధనియాలు వేయకూడదు. ప్రతి ధనియంలో కూడా 2 విత్తనాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాటిని మొలకెత్తవండి. ఇలా బద్దలు చేసుకొనే వాటిని వేసుకోవాలి. దీనికి మనము ఏదైనా పేపర్ కానీ, ఏదైనా కవర్ కానీ, లేదా కాటన్ క్లాత్ కానీ ఇవి తీసుకున్న తర్వాత వాటి మీద ఇలా ప్రెజర్ పెట్టాలండి. ప్రెజర్ పెట్టడానికి ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ కానీ, చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, వాటితో కూడా ఈ రకంగా మనం ప్రెజర్తో, ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదండి. జస్ట్ 2 బద్దలు మాత్రమే కావాలి. పొడి పొడిగా అయిపోయి పౌడర్ అయిపోకూడదు. సో ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా 2 బద్దలు అయ్యే వరకు మాత్రమే మనము ప్రెజర్ పెట్టి వాటిని ఉపయోగించుకోవాలండి. ఈ మాత్రం ప్రెజర్ ఉంటే సరిపోతుంది. ఒక్కో దాంట్లో 2 విత్తనాలు ఉంటాయి కదా. ఇలా తయారు చేసుకున్న విత్తనాలని మనము ఒక డబ్బా ప్రత్యేకంగా మనము ఏదైనా కంటైనర్స్ ఉపయోగించుకోవచ్చు, లేదా పెద్ద ట్రీస్ పక్కన కూడా మనము ఆ ప్లేస్ కూడా ఉపయోగించుకోవచ్చు అండి. నేను 2 రకాలుగా ఈరోజు మీకు చూపిస్తాను. ఈ కంటైనర్ 50 రూపీస్ కంటైనర్ అండి. వెడల్పు ఎక్కువగా ఉంటుంది కానీ లోతు అంటే జానడు ఉంటుంది. ఈ మట్టి మిశ్రమాన్ని కూడా చూడండి ఎంత పొడి పొడిగా ఉంది. ఇందులో రైసెస్కి ఎక్కువగా యూజ్ చేశాను, అందువల్ల ఇది చాలా బాగా పొడి పొడిగా ఉంటుంది. మనకు వేర్లు కూడా బాగా డెవలప్ అవుతాయి. మనం ఈ కంటైనర్స్కి ముందే వాటరింగ్ ఇచ్చేసుకోవాలండి. వాటరింగ్ ఇచ్చేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సీడ్స్ వేసుకుందాము.
ఈ సీడ్స్ను కూడా వేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే పొడి అంటే ఎక్కువ విత్తనాలు వేసేసి రద్దీగా ఉండేటట్లు చేసేసామనుకోండి, మళ్ళీ ఆ విత్తనాలు మొలకెత్తేటప్పుడు వాటికి సరిగ్గా గాలి ఆడక చాలా ఫంగస్ అటాక్ అయ్యి మొక్కలు అనేటివన్నీ చనిపోతాయండి. సో మనము ఎక్కువగా కిక్కిరిసినట్లు, అంటే ఈ సీడ్స్ను కూడా వేసుకునేటప్పుడు కిక్కిరిసినట్లు వేసుకోకూడదు. మనం 2 రకాలుగా వేసుకోవచ్చు అండి. ఇలా మనము చల్లేసి దానిపైన మట్టి వేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే గీతలుగా చేసుకొని లైన్లుగా చేసుకొని కూడా మనం విత్తనాలు వేసుకోవచ్చు. ఈ 2 పద్ధతుల్లో కూడా మనం బాగా సక్సెస్ అవుతామండి. నేను ఈ 2 రకాలుగా కూడా ఈరోజు మీకు చూపిస్తాను. ఈ విధంగా వేసేసిన తర్వాత వీటి మీద మనము మళ్ళీ మట్టిని కానీ ఇసుకను కానీ మనం తయారు చేసుకున్న మట్టిని కానీ ఏదైనా సరే వేసేసుకోవాలండి. ఇలా చల్లేసిన తర్వాత వాటి మీద మనం ఈ మట్టిని వేసేసి గట్టిగా ప్రెస్ చేసేసేయాలి. అంటే మరీ ఎక్కువ కాదండి, ఒక రకంగా మనం ప్రెస్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత పడిపోకుండా ఉంటుంది. ఇది మంచి టిప్ అండి. మనం అలా వేసేసి మట్టేసేసి వదిలేయకూడదు. వదిలేసామనుకోండి కొద్దిగా విత్తనం పైకి రాగానే అది వంగిపోయినట్లు పక్కకు వాలిపోయినట్లు ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే వాటిని అదమాలి. అలా అదిమేసిన తర్వాత వాటరింగ్ ఇచ్చేసి ఒక పక్కకు ఉంచేసేయండి. ఒక 2-3 రోజుల వరకు మనం వాటరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు వెంటనే ఒక 2-3 రోజుల తర్వాత మనకు జర్మినేషన్ అనేది బాగా కనిపిస్తుంది. ఇది ఒక రకమైన పద్ధతి అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లైన్స్ లాగా నేను ఒక కంటైనర్స్, ఇది విరజాజి మొక్క అండి. విరజాజి మొక్క పక్కనంతా ఇంత ప్లేస్ ఖాళీగా ఉంది కదండి, ఈ ప్లేస్నంతా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది లైన్స్ లాగా మనం వేసేసుకోవచ్చు అండి. లైన్స్ చేసేసుకొని ఒక 3 గీతలు నేను చేసుకుంటున్నాను. 3 గీతలు చేసుకొని 3 గీతల్లో కూడా లైన్స్ ప్రకారం నేను వేసుకుంటున్నాను. ఇది ఇంకా సెకండ్ పద్ధతి. మనకి ఏదైనా కంటైనర్స్, పెద్ద కంటైనర్స్ పక్కన ఇలా ఖాళీ ప్లేస్ ఉంటే కూడా వాటిల్ని కూడా మనం ఇలా ఉపయోగించుకోవచ్చు. ఈ 2 పద్ధతుల్లో కూడా మనం సక్సెస్ అవుతామండి. మనం ఫెయిల్యూర్ అవుతున్నామంటే మనం సీడ్స్ సెలెక్షన్ అప్పుడే మనం ఫెయిల్యూర్ అవుతున్నాము. మనం హైబ్రిడ్ సీడ్స్ అయినా తీసుకోవచ్చు, నాటు వెరైటీస్ అన్నా తీసుకోవచ్చు. ఇంకా రెడ్ కలర్లో ఉంటాయి, రైతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి సీడ్ అయినా పర్వాలేదు కానీ ఫ్రెష్గా ఉండే సీడ్స్ తీసుకోండి. పాత సీడ్స్ కానీ డ్యామేజ్ ఉన్న సీడ్స్ కానీ తీసుకుంటే మాత్రం అందరూ ఫెయిల్యూర్ అవుతారు. సో ఫ్రెష్ సీడ్ ద్వారా మనము హార్వెస్టింగ్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మనకు కంటిన్యూస్గా హార్వెస్టింగ్ కావాలంటే ఇలా 2-3 కంటైనర్స్లో మనము వారం తేడాతో మనం వేసుకుంటూ ఉండాలండి. అంటే ఒకటి మనకు మొలకలు రాగానే ఇంకో దాంట్లో విత్తనాలు వేసుకోవాలి. ఒకటి హార్వెస్ట్కి రెడీ అయ్యింది అనుకోగానే ఇంకో దాంట్లో మన కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా మనం కంటైనర్స్ని ఒకదాని తర్వాత ఒకటి, ఒక వారము 2 వారాల తేడాలో మనం కానీ వేసుకుంటూ ఉంటే మనకు కంటిన్యూస్గా మనకు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే కొత్తిమీర అనేది బయట కొనే పనే ఉండదండి. మనం ఎప్పుడు కూడా మనం తీసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో కొత్తిమీరను మనం సక్సెస్ఫుల్గా పెంచుకోవడానికి అవసరమైన టిప్స్ను, కంటైనర్స్ని ప్లస్ మట్టి మిశ్రమాన్ని, దానికి కావాల్సిన సీడ్స్ ఏ విధంగా ఉండాలి అనే దాన్ని అన్ని విషయాలు ఈరోజు తెలుసుకున్నాం కదండి. ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. ఈ టిప్స్ను మీరు ఫాలో అయితే తప్పకుండా అందరూ సక్సెస్ అవుతారు. అన్ని సీజన్లో మనం కొరియాండర్ని మనం కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్, కామెంట్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.